నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు. మరొక ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తున్నాను. ఈరోజు ఈ వీడియోని మాత్రం తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇంతవరకు ఈ లొకేషన్ మీద ఈ ఛానల్‌లో నేను మాట్లాడలేదు. చాలామందికి తెలీదు. ఇది ఎక్స్‌ప్లోరింగ్ ఏరియా. మా కంపెనీ ఏదైతే ఉందో మై రిసర్చ్ అసోసియేట్స్ దే ఆల్వేస్ కంటిన్యూస్ టు ఎక్స్‌ప్లోర్ విచ్ ఈస్ ద న్యూ ఏరియా, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ బావుంటదనేది. సో, ఈరోజు చెప్పబోయే లొకేషన్ మీరు వింటే మీరు కూడా ఐ థింక్ యూ ఎంజాయ్ అండ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ దేర్. కోర్స్ నేను ఏ పర్టికులర్ బిల్డర్ని కానీ ఏ వెంచర్ కానీ ప్రమోట్ చేయను. ఏరియా డెవలప్మెంట్స్ మీకు హైలైట్ చేస్తాను. సో ఇవాళ మాట్లాడబోయే ఏరియా షాబాద్. షాబాద్ ఎక్కడ ఉందో మీకు తెలుసు. ముంబై హైవే నుండి రైట్ సైడ్ వెళ్తే దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు కొనుక్కోవాలి అక్కడ అనేది ఆలోచిద్దాం. షాబాద్ అనేది మీకు కొద్దిగా 50-55 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిటీకి. ఓఆర్ఆర్ నుండి 20-25 కిలోమీటర్స్లో ఉంటుంది. అంతకుముందు మనం బెంగళూరు హైవే, ముంబై హైవేలో మాట్లాడుకున్నాను. ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే, నేను ఒక 3 ఇయర్స్ కరోనా టైంలో 2020లో వెళ్ళినప్పుడు మన ముంబై హైవే నుండి తిమ్మాపూర్ దగ్గర నుండి అటు షాబాద్కి వెళ్ళినప్పుడు రోడ్డు ఖాళీగా ఉందండి. మళ్ళీ లాస్ట్ వీక్ వెళ్ళాను. లాస్ట్ వీక్ వెళ్తే 2 సైడ్లు కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి రోడ్లో. అంటే వితిన్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ రేట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయామండి. వేర్ ఐవ్ సీన్ 10,000 అట్లా ఉండేదో ఇప్పుడు 20,000, 25,000 అయిపోయిందండి గేటెడ్ కమ్యూనిటీస్లో. అంటే అది ఆ ఏరియా ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు. నెక్స్ట్ 10 ఇయర్స్లో అకార్డింగ్ టు మీ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ జోన్స్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 2 వస్తున్నాయండి. సీతారాంపూర్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి, చందన్వల్లి ఇండస్ట్రియల్ జోన్. అండ్ చందన్వల్లి ఇండస్ట్రియల్ జోన్లో మీకు అమెజాన్ డేటా సెంటర్, అంబానీ డేటా సెంటర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ వర్కింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. అమెజాన్ ఐ థింక్ 40+ acres ల్యాండ్ తీసుకున్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ దట్ ఏరియా. అట్లా చూసుకుంటే ఈ 3,600 ఎకరాలు మేబీ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్, నేను రేపు ఎల్లుండి అని చెప్పట్లేదు, ఇప్పుడు ఏదైతే రేటు మనకి 15, 20, 25లో దొరుకుతుందో దట్స్ గోయింగ్ టు షూట్ అప్ 4-5 times ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్. అందులో డౌట్ ఏం లేదు. అక్కడ ఏం ఎక్కువ ఇప్పుడు వెంచర్స్ కూడా లేవు, వస్తుంది, జస్ట్ స్టార్టెడ్. సమ్ ఫ్యూ వెంచర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ దేర్. 50% ఆక్యుపెన్సీ ఉంది. అండ్ 1 or 2 వెంచర్స్ హ్యావ్ సీన్ గేటెడ్ కమ్యూనిటీ. అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్. 200-300 acres ఫేజ్ వైజ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి మీరు చూస్తే కనుక ఐ హావ్ సీన్ ఫిజికలీ ఇట్స్ వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్. అండ్ గ్రీనరీ కానీ, క్లబ్ హౌస్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, and very well designed. One of the reputed company is doing the project. ఆ వెంచర్ ఎందుకంటే నాకు యాక్సెస్ చూసుకుంటే ఇండస్ట్రియల్ జోన్స్కి చాలా దగ్గర ఉంది. హార్డ్లీ ఇట్ ఈస్ 5-10 minutes డ్రైవ్. సో అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైనా మరి చూడండి, ఎక్కడైతే ఏమి ఫెసిలిటీస్ లేవో, ఎక్కువ అంటే సినిమా హాళ్ళు అవన్నీ ఏం లేవు అక్కడ. ఇట్స్ రా స్టేజ్ నౌ. జస్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందంటే కొన్ని వేలు, కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్. ఇమాజిన్ 3,600 ఎకరాల్లో ఒకసారి ఒక 5-10 ఇయర్స్లో ఫుల్ అయిందంటే వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గోయింగ్ టు క్రియేట్. ఒకసారి మనం ఐటీ హబ్ చూసుకుంటే హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ది మేజర్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఆఫ్ కోర్స్ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మేజర్లీ కంట్రిబ్యూటింగ్, బట్ మిగతా ఇండస్ట్రీస్ కూడా కొద్దిగా వస్తాయి. ఇక్కడ ఏంటంటే మిక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ ఉంది, ఆటోమొబైల్ ఉంది. ఇవన్నీ కనుక వస్తే కనుక ఎంప్లాయ్మెంట్ ఈజ్ షూటింగ్ అప్ ఆల్మోస్ట్ ఇన్ ల్యాక్స్. వీ కెనాట్ ఇమాజిన్ రెడీలీ, బట్ 4-5 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 4-5 lakhs ఎంప్లాయ్మెంట్ అంటే ఓ 25-30 lakhs ఆ ఒక్క ఏరియాలోనే. అట్లీస్ట్ 20 lakhs ఆ ఏరియాలో అయితే వాట్ ఆర్ ది అదర్ ఫెసిలిటీస్, హౌ దే ఆర్ గోయింగ్ టు షూట్ అప్. సో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చూసుకుంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో తక్కువ రేట్లో, అంటే 20,000-25,000 దాకా వచ్చేసింది రోడ్ ఫేసింగ్ అయితే. ఒకవేళ రోడ్కి ఇన్సైడ్ అయితే 15,000-20,000 ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్, ది లొకేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు ద ఇండస్ట్రియల్ జోన్. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్నానికి ఇది ఒక మంచి ఆప్షన్గా ఐ థాట్, బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్ ఆఫ్టర్ సీయింగ్ ది డెవలప్మెంట్. మీరు ఆ ఏరియాలో చూస్తే ఆల్రెడీ వర్కింగ్ ఏరియా ఫుల్ స్వింగ్లో వర్క్స్ జరుగుతున్నాయి. People have already signed, and there are more than 100 companies in line to sign the documents.
వన్స్ దే సైన్ అండ్ స్టార్ట్, అక్కడ సినిమా వేరుంటుంది, అక్కడ సిచ్యువేషన్ వేరుంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ మీకు తెలుసు, ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే కనుక ఒక్కసారి ఇండస్ట్రీ పికప్ అయిందంటే ఇంక అన్నీ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ కూడా పెద్ద దూరం అని లేదు, ఎయిర్పోర్ట్కి దగ్గర, ఇండస్ట్రియల్ జోన్కి దగ్గర, సిటీకి దగ్గర. సో మేబీ దేర్ క్యాన్ బీ సమ్ టైమ్ వేర్ పీపుల్ కెన్ డూ అప్ అండ్ డౌన్ ఆల్సో. ఇప్పుడు మన ఓఆర్ఆర్ RRR అయిపోతే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి రెట్టింపు కావాలన్నా, 2 సార్లు 3 టైమ్ 4 టైమ్ మల్టీఫోల్డ్ కావాలనుకున్నా ఇక్కడ పెట్టచ్చు. దీని మీద ఇంకా మీకు ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి, ఎక్కడ ప్రాజెక్టు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ రేట్ అనేది మీరు నన్ను సంప్రదించవచ్చు. మీరు సంప్రదిస్తే ఆ కంప్లీట్ ఏరియా హైలైట్, నేను వీడియోలో తక్కువ టైం ఉంది కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది అప్కమింగ్ నెక్స్ట్ హైటెక్ సిటీ లాగా అనిపించింది. ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియా అంత లేదు, బట్ ఇక్కడ 3600 ఎకరాలు అటు రోడ్డుకి ఇటు ఉందంటే ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ టర్న్ ఓవర్. అండ్ గవర్నమెంట్కి రెవెన్యూ అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ గుడ్. మన మెయిన్ హైదరాబాద్లో చేసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు చైనాలో బీజింగ్ అని ఉంటుంది, బీజింగ్ చుట్టూ 6 రింగ్ రోడ్స్ ఉన్నాయి. దానివల్ల ప్రపంచంలోనే అది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్కమింగ్ సిటీ అయిపోయింది. చైనా హౌ ఇట్ ఈస్ డెవలపింగ్. అట్లా మీరు చాలా అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. మనం కూడా దానికంటే తక్కువ తీసుకోకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మన ప్లానింగ్ అని అట్లా ఉంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ఏరియా కెన్ కాంటాక్ట్ మీ so that I can help you out in giving you a right advice to multifold your investments. Thank you.